జ్యోత్స్న హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటుంది. "అసలేంటి డాక్టర్ నా రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి మా అమ్మతో" అని అడుగుతూ ఉంటే, ఇంకా డాక్టర్ చాలా కోపంగా "ఏంటి జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావు? రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి అని ఇలా అడుగుతున్నావేంటి?" అని అంటూ ఉంటుంది. "లేదు డాక్టర్ ఫస్ట్ టైమ్ మ్యాచ్ అవ్వలేదు కదా! ఇప్పుడు ఎవరైనా మీతో అలా చెప్పిస్తున్నారా? నిజంగానే మ్యాచ్ అయ్యాయా అని డౌట్ ఉంది" అని జ్యోత్స్న అడుగుతూ ఉంటే, "చూస్తూ ఉంటే మీ అమ్మ బ్రతకడం నీకు ఇష్టం లేనట్టుంది జ్యోత్స్న. ఎవరైనా రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు" అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఇంకా ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే దాసు కూడా హాస్పిటల్‌కి వచ్చి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి కనుక్కోవాలి అని వచ్చి ఎంక్వైరీ చేద్దామని వస్తాడు. ఇంకా అలా దాసు లోపలికి రావడంతో అక్కడ జ్యోత్స్న డాక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఓహ్! అంటే ఈ డాక్టర్ జ్యోత్స్నతో చేతులు కలిపిందన్నమాట. ఈ డాక్టర్ డబ్బు కమ్ముడుపోయిందా అని అనుకుంటూ చాలా కోపంగా రగిలిపోతూ వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కాంపౌండర్ సర్జరికల్ మెటీరియల్ అంతా తీసుకొని వెళ్తూ ఉంటే అందులో నుండి ఒక నైఫ్‌ని తీసుకొని దాసు డాక్టర్‌ని పొడవడానికి వస్తూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న డాక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు దాసు పొడవడానికి వస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ వచ్చి దాసును ఆపి "మామయ్య ఆగు మామయ్య" అని ఆపుతూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అక్కడ డాక్టర్‌తో మాట్లాడి వెళ్ళిపోయి ఉంటుంది. "లేదురా నీకు తెలియట్లేదురా ఇక్కడేం జరుగుతుందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది" అని అనుకుంటూ డాక్టర్ మీదికి పొడవడానికని వెళ్తూ ఉంటాడు. ఇంకా కార్తీక్ గట్టిగా ఆపి "ఆగు మామయ్య నీకేం తెలియలేదు. తెలియాల్సింది చాలా ఉంది మామయ్య పదండి నేను చెప్తాను" అని అంటూ ఉంటే, "ఎవరు కార్తీక్ ఇతను? అలా కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడేంటి?" అని అంటూ ఉంటే, "ఇతను మా మామయ్య" అని కార్తీక్ చెప్తూ ఉంటాడు.